మనం ఎంత రిచ్ గా బతుకుతున్నామో చూపించాలి అంటే మెడలో తాళి తీసేయాలా? నాకు అర్థం కాదు, ఎందుకు తీసేస్తారు? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్లకి మెడలో తాళి, కాలికి మట్టెలు ఉండాలి కదా. యూట్యూబ్ లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు కాలికి మట్టెలు కానీ మెడలో తాళి కానీ అస్సలు మెయింటైన్ చేయట్లేదు. అవే వాళ్ళకి అంత బరువుగా అనిపిస్తున్నాయా? అయినా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఈ టాపిక్ గురించి మాట్లాడాను కాబట్టి నా ఒపీనియన్ చెప్తాను. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి అని అనుకున్నా, భర్త ఆయుష్, ఆరోగ్యం, ఆనందమే మనకు ముఖ్యం. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా? సాంప్రదాయం ప్రకారం భర్తుండగా అవి తీయొద్దు అని అంటారు. అలా ఆచారం ఉన్నప్పుడు దాన్ని పాటిస్తేనే బెటర్ కదా. మీరేమంటారు? డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఈ రోజు మా ఇంట్లో మెంతుకూర పచ్చడి చేశాను. పిల్లల స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళొచ్చేసాను. ఇక వెళ్ళి రాగానే టీ పెట్టుకుని కాసేపు తాగేసి ఇక ఏం కూర ఉండాలి అని ఆలోచించి మెంతుకూర పచ్చడి చేసేసాను. మెంతుకూర పచ్చడి నాకు చాలా ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకుంటుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. మనకి ఇట్లాగూ రోలు రోగం లేదు కదా, మిక్సీ పట్టేశాను. చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా మరి. థ్యాంక్ యూ.